ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మన జాతిపిత మహాత్మా గాంధీ పైన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మొత్తం కూడా ఇది రాజకీయంగా కూడా చాలా విమర్శలుగా వస్తుందని చెప్పవచ్చు. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. ఆయన ఈ రోజున మా అధ్యక్షుడు మంచు విష్ణుకి ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు సిసిఎస్లో కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన ఎలాంటి లీగల్ చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటివరకు వచ్చినటువంటిది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మంచు విష్ణు కలిసి చెప్పడం జరిగింది కదా, వాళ్ళు ఏమన్నారు ఏంటి అసలు? వాళ్ళు ఏదైతే మా అసోసియేషన్ మాదో కమిటీ ఉంటుంది, డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆయనకి ఇమీడియట్ గా దీనిపైన ఎందుకు మాట్లాడినో, ఈ రకంగా మాట్లాడడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కరెక్ట్ కాదు, ఈ రకంగా నువ్వు మనుషుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన చేసిన మాటల వల్ల మా అసోసియేషన్ పేరు కూడా దీని వలన చెడిపోయే పరిస్థితి ఉందని వారు ఏదైతే ప్రొసీజర్ ప్రకారంగా వారి కమిటీ ఏర్పాటు చేసుకుని ఆయనకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఆయన రిప్లై బట్టి తప్పనిసరిగా ఆయన పైన చర్యలు కూడా చేపడతాము, చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మా అసోసియేషన్ అధ్యక్షుడు వారి ట్రెజరర్ కూడా మాట ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ కూడా దీనిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ దీనితో పాటు ఫిలిం ఇండస్ట్రీ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే ఫిలిం ఇండస్ట్రీ అనేది ప్రజలకి వాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేయాలి, మంచిని ప్రచారం చేసే ప్రయత్నం చేయాలి. మీ పట్ల అపారమైన గౌరవం అప్పుడే ప్రజలకి కలుగుతుంది. ఫిలిం ఇండస్ట్రీ సభ్యులపైన ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరగగానే మీరు బయటికి వచ్చి స్పందించిన విధంగా మహాత్మా గాంధీ గారి పైన, ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన, జాతిపిత పైన మీ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఇటువంటి మాటల్ని ఖండిస్తలేరు? మీరు ఇటువంటి మాటల్ని ఖండించకపోతే మీ పట్ల కూడా, మీ అసోసియేషన్ పట్ల, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఏదైతే సీనియర్ నటులు ఎవరైతే ఉన్నారో, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు, మీరేదైతే సోషల్ ఇష్యూస్ పైన రెస్పాండ్ అయ్యే విధంగా, ఇది అన్నిటికంటే పెద్ద సోషల్ రెస్పాన్సిబిలిటీ, స్పందించకపోతే మీపైన ఉన్న రెస్పెక్ట్ కూడా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. యాక్చువల్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పేరు తీశారు కాబట్టి చెప్తున్నా, ఆయన డిప్యూటీ సీఎం కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి, ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా. మరి పవన్ దృష్టికి ఆయన తీసుకెళ్తారా ఇలాంటి? ఎందుకంటే ఇండస్ట్రీకి అతను కూడా ఒక పెద్ద కాబట్టి. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అనేది పవన్ కళ్యాణ్ దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత బల్మూరు వెంకట్ ఒక్కని పైన లేదు. ఇది మీడియా పైన, జర్నలిస్ట్ పైన, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని పైన ఈ విషయాన్ని కండెమ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ రోజు మనం ఈ స్వేచ్ఛ స్వాతంత్రంతో మీరున్న ఈ రకంగా మాట్లాడగలుగుతున్నారు, నేను ఈ రకంగా సమాధానం చెప్పగలుగుతున్నా అంటే ఈ స్వాతంత్రం మనకు వచ్చింది మహాత్మా గాంధీ గారి వలన. మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరున్నారు, మొత్తం పార్టీ ఉంది, మీరెందుకు ఇంతవరకు మీ ప్రభుత్వం ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు? ఆయన దాదాపుగా కామెంట్ చేసి కూడా దాదాపు 2 వారాల పైన అవుతుంది, కానీ మీరు ఒక్కరు వచ్చారు తప్ప మీ ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా ఎవరు కూడా పెద్దలు కానీ ఎవరు రాలేదు, సినిమాటోగ్రఫీ కానీ లేకపోతే మిగతా ఎవరు కూడా రాలేదు కదా, ఎందుకని? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న శాసన మండలి సభ్యునిగా బల్మూరు వెంకట్ వచ్చిందనంటే నేను గవర్నమెంట్ ని రిప్రజెంట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం పార్టీ పరంగా నేను టీపీసీసీ ఉపాధ్యక్షుని, నేను పార్టీని కూడా రిప్రజెంట్ చేస్తున్నా. ఈరోజు బల్మూరు వెంకట్ గా నేను బయటకు వచ్చి మాట్లాడిన దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? లేదు, ఎవరెందుకు స్వాగతిస్తున్నాను, కానీ ప్రభుత్వం మీరే కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా అంటున్నాను. 100% చర్యలు తీసుకుంటాం కాబట్టి నిన్న కంప్లైంట్ ఇవ్వగానే దానిపైన ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ మా అసోసియేషన్ పైన కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ మీడియా వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీనిపైన ఒక చర్చ పెట్టి ఆయనకి ఏదైతే సంబంధించి సిగ్గు వచ్చే విధంగా, ఇట్లా మాట్లాడే వ్యక్తులకి సిగ్గు వచ్చే విధంగా మీడియా అందరు కూడా ఒక దాటిపైకి వచ్చి ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన మాట్లాడితే శ్రీకాంత్ అయ్యంగారికి పట్టిన గతే పడుతుంది అంటే ఇటువంటి వ్యక్తుల్ని కంప్లీట్ గా మీడియాలో మేము బ్యాన్ చేస్తామని ఒక చర్యలు కూడా మీడియా కూడా ముందుకు వచ్చి అటువంటి ఒక డెసిషన్ ప్రకటిస్తే ఇది ఒక మెసేజ్ సెట్ చేసిన వాళ్ళం అవుతాము. మా అసోసియేషన్ కనుక ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మీరేం చేస్తారు? ఏదన్నా కూడా చర్యలు తీసుకోవాలనే ఒక నమ్మకంతో ఇక్కడ దాకా నేను వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఇచ్చిన అంటే ఆ నమ్మకం వారు తీసుకుంటారని ఒక నమ్మకం నాకుంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చిన అంటే తప్పనిసరిగా వారు తీసుకుంటారని ఒక నమ్మకం ఉంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలుస్తాను, వారికి కూడా ఏదైతే నేను వారికి కూడా ఈ విషయాన్ని వివరించడం జరిగింది, వారు కూడా నా దృష్టికి వచ్చింది, నేను కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ తోటి మాట్లాడినాను, దిల్ రాజు గారితో కూడా వారు కూడా చర్చిస్తా అని చెప్పి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను. మీరు అన్నట్టు 100% ఈయన పైన చర్యలు తీసుకునే వరకు, ఎందుకంటే గాంధీ సిద్ధాంతాలని నమ్ముకున్న వ్యక్తిని, గాంధీ ఐడియాలజీని నమ్ముకున్న వ్యక్తులం కాబట్టి శాంతియుతంగా ఏదైతే మా నిరసనని మేము తెలియజేస్తున్నాము. కానీ ప్రతి ఒక్కరు కూడా బల్మూరు వెంకట్ లేకుంటారు, గాంధీ ఐడియాలజీ నమ్ముకున్న వ్యక్తులకు కూడా చాలా మందికి కూడా ఆవేశం పరులు ఉంటారు. నిన్న కూడా ఆయన మూవీ ఎక్కడో రిలీజ్ అయితే తక్షణమే అక్కడికి వెళ్ళి ఆవేశంతో ఆయన మూవీని కూడా అడ్డుకుంటామని చెప్పి కొంతమంది యువకులు వెళ్ళడం జరిగింది. అండ్ దీన్ని స్పందించకపోతే ఇసొంటి పారాసైట్లని తొలగించడానికి నాసొంటి వ్యక్తులు యాంటీబయాటిక్ గా అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. యాంటీబయాటిక్ అంటున్నారు అంటే ఏ విధంగా? అంటే అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
ఇప్పుడు తెలంగాణ రక్తంలోనే నెత్తూరులోనే ఆ పౌరుషం ఉంది. ఇటువంటి వ్యక్తులు అడ్డగోలుగా మహాత్మా గాంధీ గారి గురించి, ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి, జాతిపిత మహాత్మా గాంధీ గారు మీకు నాకు అందరు కూడా వారు జాతిపితనే. అటువంటి వ్యక్తిని ఏదైతే వక్రీకరించి ఆయన గురించి తప్పుడుగా మాట్లాడినప్పుడు ఇటువంటి వ్యక్తి రోడ్డు పైన తిరిగితే 100% నా బాధ్యత ఆయన రోడ్డు పైన తిరగనియకుండా అడ్డుకొని తగిన గుణపాఠం చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. నా బాధ్యతనే నెరవేరుస్తా. మిగతా పార్టీలు ఎందుకు స్పందించటం లేదు అసలు దీనిపైన? అంటే జాతిపిత మహాత్మా గాంధీ గురించి ఇంత కామెంట్ చేసిన వ్యక్తి పైన కనీసం అంటే కాంగ్రెస్ మీరు స్పందిస్తున్నారు తప్ప మిగతా పార్టీలు స్పందించట్లేదు కనీసం. నేను అదే అడుగుతున్నాను. ఈరోజు అల్లు అర్జున్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే దాన్ని 24 గంటలు దాన్ని చర్చ పెట్టి డిబేట్ పెట్టి అందరం వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మన జాతిపిత పైన మహాత్మా గాంధీ గారి పైన ఈ రకంగా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో 1కి 3 సార్లు మాట్లాడి నేను ఇట్లనే మాట్లాడతా అని చెప్పిన వ్యక్తుల పైన మనం ఎవరం కూడా స్పందిస్తలేమంటే మనం ఎక్కడున్నాము, మనం ఏ లోకంలో ఉన్నాము, ఏ కాలంలో ఉన్నాము, మనం ఈరోజు ఉన్న స్థితిలో ఎవరైతే గాంధీ గారి గురించి మాట్లాడితేనే మనం స్పందిస్తలేమనంటే మనం అందరం కూడా ఈరోజు నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగానో లేదో శాసన మండలి సభ్యునిగానో ఇనిషియేటివ్ తీసుకొని రాలేదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తెలంగాణలో ఉన్న ఒక బిడ్డగా భారతదేశ పౌరునిగా మహాత్మా గాంధీ గారి గురించి చేసిన స్టేట్మెంట్స్ని నా మనసుని నా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆ మాటలు ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకోవాలని ఒక ఇనిషియేటివ్ తోటి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇది మొత్తానికైతే ఇష్యూ అయితే కొంతవరకు అయితే రేజ్ చేస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది. మరి శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఇటు మా అసోసియేషన్ కానీ మరి ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందని కూడా చూడాలి. మరి మన పాషతో వెంకట్ 10 TV.